ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు బహుప్రియుడు, నీకు శుభమవునుగాక. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనాల్లో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దానియేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో భక్తుడైనటువంటి దానియేలు తన జీవితంలో బబులోను చెరకు కొనిపోబడుతూ వచ్చినప్పటికీ తన జీవితంలో దేవుని కొరకు ఎంతో నమ్మకస్తుడిగా, యథార్థపరుడుగా, నీతిమంతుడుగా ఆయన కొనసాగించిన విధానము మనకు ఎంతో మాదిరికరమైనటువంటిది. ఈ యొక్క దానియేలు తన జీవితంలో తన చుట్టూ పరిస్థితులు ఎన్నున్నప్పటికీ తన దేవుని సేవించే విషయం మాత్రము ఏమాత్రము రాజీ పడకుండా ఆయన చివరికి తన ప్రాణములను పోయే పరిస్థితి వచ్చినప్పటికీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి మేడగదిలో తాను ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు అని దేవుడు సెలవిచ్చాడు. తన చుట్టూ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దానియేలు దేవుని ప్రేమించే విషయంలో ఏమాత్రము కూడా వెనుకకు తిరిగినటువంటి పరిస్థితి మనకు కనబడలేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవునికి ప్రియమైనటువంటి వారంగా ఉండాలి అంటే చాలా కష్టంతో, శ్రమతో, క్రయముతో కూడినటువంటి పరిస్థితి. ఎందుకనగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు దేవునికి ప్రియమైనటువంటి కుమారుడవుగా, కుమార్తెవుగా నీవు అగుపడినప్పుడు దేవుడు నీ యందు ఆనందించడమే కాకుండా నీ జీవితం అనే పాత్ర ద్వారా అనేకుల హృదయాల్లో తన ఆనందాన్ని దేవుడు నింపాలని కోరుతున్నాడు. అలాగన దానియేలును దేవుడు తన యొక్క పాత్రగా, బూరగా వాడుకొని బబులోను దేశంలో తన నామానికి ఘనత తెచ్చుకున్న స్థితిని కలిగి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవునికి ప్రియమైనటువంటి వారంగా మనం ఉండాలి అంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించే వారంగా, ఆయన వాక్యాన్ని హత్తుకొని ఆయన వాక్యానుసారంగా జీవించే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో దీవించబడతాం. హన్న మరి తన భర్తకు మరి ప్రియమైనటువంటిదిగా ఉన్నది కనుక ఆమెకు 2 పాలు పొందినట్లుగా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన పరలోకపు పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ప్రియమైనటువంటి వారంగా ఉన్నట్లయితే మనం 2 పాలు ఆశీర్వాదం పొందేదాము. అలాగన దైవజనుడు యోబు తన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రియమైనటువంటి వాడుగా ఉండి 2 పాలు పొందుకుంటూ వచ్చినాడు. అలాగన నా జీవితంలో దీవించబడి ఆశీర్వదించబడదును గాక.